మీ పిల్లలు మ్యాథ్స్ సైన్స్ లో డల్ గా ఉన్నారా? 100% మార్క్స్ కావాలంటే ఆన్లైన్ ట్యూషన్ ట్యుటోరిక్స్ లో జాయిన్ అవ్వండి. యూరోపియన్ దేశం ఆస్ట్రియాలో ఓ ఉన్మాది నరమేధం సృష్టించాడు. గ్రాజ్ నగరంలోని ఓ స్కూల్లో ఓ విద్యార్థి తోటి విద్యార్థులపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ దారుణంలో 11 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. సుమారు 30 మందికి పైగా విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్రంగా గాయపడ్డారు. అయితే కాల్పుల అనంతరం విద్యార్థి తనని తాను గన్నుతో కాల్చుకొని ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఆస్ట్రియాలో రెండో అతిపెద్ద నగరం గ్రాజ్. దేశ రాజధాని వియన్నాకు 200 కిలోమీటర్ల దూరంలో ఈ నగరం ఉంది. ఇక్కడి జనాభా సుమారు 3 లక్షలు. గ్రాజ్లోని ఓ సెకండరీ స్కూల్లో మంగళవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో ఈ దాడి జరిగింది. ఘటన జరిగిన వెంటనే ఆస్ట్రియా ఎలైట్ టాక్టికల్ యూనిట్ కోబ్రాతో సహా ప్రత్యేక దళాలను మోహరించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అత్యవసర సేవలు సహాయక చర్యలు చేపట్టాయి. గాయపడిన పారామెడిక్స్ విద్యార్థులు, ఉపాధ్యాయులకు చికిత్స అందించారు. తర్వాత గాయపడిన వారిని సమీపంలోని కచేరీ హాల్ కు తరలించారు. పోలీసు ప్రతినిధి సబ్రీ యోర్గున్ ప్రకారం అనుమానిత కాల్పులు జరిపిన వ్యక్తి పాఠశాలలో విద్యార్థిగా భావిస్తున్నారు. అతను ఆత్మహత్య చేసుకునే ముందు తుపాకీలతో కాల్పులు జరిపినట్లుగా తెలుస్తోంది. తరువాత అతని మృతదేహం భవనం లోపల బాత్రూంలో గుర్తించారు. అయితే విద్యార్థి కాల్పులకు తెగబడటంతో అతన్ని వారించడానికి ప్రయత్నించిన ఓ మహిళా ఉపాధ్యాయురాలిపై పలుమార్లు కాల్పులు జరపడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని పోలీసులు తెలిపారు. అనంతరం తనను తాను కాల్చుకుని మరణించాడని, అతడి మృతదేహం పాఠశాలలోని బాత్రూంలో లభ్యమైందని పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పాఠశాల వద్ద భద్రతా దళాలు మోహరించాయి. ఇక 2015 జూన్లో గ్రాజ్ ప్రాంతంలో ఇదే తరహాలో జరిగిన కాల్పుల ఘటనలో 3 ప్రాణాలు కోల్పోయారు. అది జరిగి 10 ఏళ్లు అవుతూ ఉండటంతో దానికి గుర్తుగా విద్యార్థి ఈ కాల్పులకు తెగబడి ఉంటాడని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.